హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనం సైకాలజీ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటిది చూద్దామండి. ఇందులో భాగంగా చాలా వరకు అభ్యసన సిద్ధాంతాలు, వికాస సిద్ధాంతాలు, రక్షక తంత్రాలు, సంఘర్షణలు, ఇలా మెయిన్ ఖచ్చితంగా ఒక బిట్ మాత్రం వస్తుంది కంపల్సరీగా అన్నటువంటి టాపిక్స్ అన్నీ చేస్తున్నాము. చూడండి, ఖచ్చితంగా విన్నారంటే కనుక మీకు ఎవ్రీ వీడియోలో నుంచి ఒక్కొక్క బిట్ మీకు జోబులో ఉన్నట్టే అండి. నెక్స్ట్ అయితే చూద్దాము. ఇందులో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్స్లో భాగంగా సైకాలజీ మానసిక వికాసం, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అండి. జన్యుపరమైన జ్ఞానాత్మక సిద్ధాంతం అని కూడా అంటారు దీన్ని. ఇలా కూడా అడుగుతారు. జన్యుపరమైన జ్ఞానాత్మక సిద్ధాంతాన్ని మనకు పరిచయం చేసింది, ప్రతిపాదించింది ఎవరు అంటే పియాజే గారండి. ఓకే, ఇది మనకు ఈ విధంగా కూడా అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి మరొక పేరు ఏమి అని కూడా అడుగుతారు. సో ఇలా ఎన్ని రకాలుగానే అడగచ్చు. చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. మన యాప్లో ఏదైతే టెస్ట్ సిరీస్ ఉన్నాయో అవి పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీరు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఎవ్రీ క్లాస్, ఎవ్రీ లెసన్ అనేది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి బిట్ మిస్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది, అసలు అవ్వదని. ఇక్కడ మీకు 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ఇలా మీకు ట్రై మెథడ్స్, ఇది టెట్కు మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా మీకు టెట్ ప్లస్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా టెస్ట్ సిరీస్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. ఇంకా ఫర్దర్ అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఫర్దర్ ఇంకా టెస్ట్ అనేటివి జాయిన్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే సైకాలజీకి సంబంధించి కూడా టాపిక్ వైజ్ బిట్స్ అనేటివి మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ మీరు టాపిక్స్ వినండి, ఎవరికెళ్ళి ఏ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మీకు చాలా బాగా కవర్ అవుతుంది మొత్తం సిలబస్ అనేది. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కోర్సెస్ గురించి ఈ నెంబర్కి కాల్ చేయండి. 8985105456కి కాల్ చేయండి. ప్రజెంట్ అయితే చాలా తక్కువ కాస్ట్లో ఉంది. త్వరలో మనకి హైక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మీరు చూడండి, పర్చేజ్ చేసుకోండి. పియాజే క్లాస్ చెప్తున్నాను కదా ఈరోజు, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఈ క్లాస్ విన్న తర్వాత మన టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమవుతుంది ఏ విధంగా వస్తాయి అని చెప్పి. ఇక్కడ బిట్స్ అన్ని అప్లికేషన్ టైపే ఉంటాయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దాదాపు 1500+ టెస్ట్లే ఉన్నాయి ఇప్పటికీ, ఇంకా ఫర్దర్ జాయిన్ అవుతూనే ఉంటాయి. ఇన్ని టెస్టులు కలిసి మీకు 499 రూపీస్కి అంటే చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. ఓకే, చూద్దాం నెక్స్ట్ అండి. పియాజే స్విట్జర్లాండ్కి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా చెప్పొచ్చు. ఇతను రాసినటువంటి బుక్ ఏంటంటే ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. బుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. బుక్ అడుగుతారండి. బుక్ అడిగి బుక్ మనకు నేమ్ ఇచ్చేసి ఇది ఎవరు రచించారు అనేది మాత్రం కంపల్సరీ వస్తుంది. మనము రిపీట్ చేసుకుంటూనే ఉన్నాం, సైకాలజీ బిట్స్లో కూడా వస్తూనే ఉంది. ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి బుక్ రాసింది ఎవరు? పియాజే గారు. ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్, దాని ఆథర్స్. ఓకే, నెక్స్ట్ ఈయన అనుసరించినటువంటి వాదం ఏది అంటే నిర్మాణాత్మక వాదం. ఇంతకుముందు మనం నిర్మాణాత్మక వాదాన్ని కూడా డిస్కస్ చేసుకున్నాము. వైగాట్స్కి కూడా మనకు సేమ్ వాదం మీదనే తన సిద్ధాంతాన్ని చేయడం జరిగింది. వైగాట్స్కి సిద్ధాంతం ఏంటి? సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కూడా నిర్మాణాత్మక వాదాన్ని బేస్ చేసుకొని తయారు చేశారు. ఈ నిర్మాణాత్మక వాదాన్ని బేస్ చేసుకొని NCF 2005 ఓకే టెక్స్ట్ బుక్స్ అనేటివి కూడా తయారు చేయడం అనేది జరిగింది. దీన్నే మనము కన్స్ట్రక్టివిజం అంటాం, నిర్మాణాత్మక వాదాన్ని ఇంగ్లీష్లో. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుందంటే నిర్మాణాత్మక వాదం ఏం చెప్తుందంటే కృత్యాలలో జ్ఞాన నిర్మాణం, పాత అనుభవాలను కొత్త వాటిని గ్రహించి కొత్త జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. అందువల్లనే జ్ఞాన నిర్మాణం అనేది జ్ఞానాన్ని సంపాదిస్తాడని చెప్తూ ఉంటారు. అంటే పాత అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి రెండింటినీ కలగలిసి ఒక ప్రాసెస్గా జ్ఞాన నిర్మాణం అనేది చేసుకుంటాడు, అంటే కొత్త జ్ఞాన నిర్మాణంగా. సో దాని ద్వారా జ్ఞానం ఏర్పడుతుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ నిర్మాణాత్మక వాదం అనేది మనకు పేర్లోనే ఉంది. కొత్త జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు, పాతది ప్లస్ ఇప్పుడు నేర్చుకుంది కలిసి. సో ఇక్కడ మనకు నిర్మాణాత్మక వాదం. ఓకే, నిర్మాణాత్మక వాదం, నిర్మాణం మనకు నేమ్ కూడా జస్ట్ మ్యాచ్ అవుతుంది. చూడండి, మీకు హింట్ కోసం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. NCF 2005 ఆధారాత్మక వాదము. అంటే NCF 2005 టెక్స్ట్ బుక్స్ అనేటివి ఏ వాదం ఆధారంగా తయారు చేశారు అంటే ఆప్షన్స్ ఇక్కడ మనకు ప్రవర్తనవాదమా, నిర్మాణాత్మక వాదమా, ఇలా అడుగుతూ ఉంటారు. నిర్మాణాత్మక వాదం ఈజ్ ద రైట్ ఆన్సర్. శిశువు తానే స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అనే అనడం అయితే జరుగుతుంది పియాజే గారు.
ఈ అభ్యసనం కంటే వికాసానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. ఇక్కడ పియాజే గారికి సంబంధించి తానే స్వయంగా జ్ఞానాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది శిశువు అని చెప్పి నమ్ముతూ ఉంటాడు. ప్లస్ అభ్యసనం కంటే వికాసానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అభ్యసనం కంటే వికాసానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరంటే పియాజే గారు. వికాసం కంటే అభ్యసనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకి ఈ విధంగా అడుగుతూ ఉంటారు. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సంజ్ఞానాత్మక వికాసం బాగా జరగాలంటే ఏముండాలి అంటే మనకు జ్ఞానేంద్రియ వికాసం అనేది ఉండాలి. నాడీ వ్యవస్థ బాగా ఉండాలండి. నర్వ్ సిస్టమ్ బాగా పనిచేస్తూ ఉండాలి. అప్పుడే మనకు జ్ఞానేంద్రియ వికాసం బాగా జరుగుతుంది. ఓకే, సంజ్ఞానాత్మక వికాసం అనేది బాగా జరుగుతుంది జ్ఞానేంద్రియ వికాసం బాగుంటే. నెక్స్ట్ భాషా వికాసం కూడా బాగుండాలి. ఈ రెండింటి మీదనే మనకు సంజ్ఞానాత్మక వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. క్రింది ఏ వికాసాలపైన సంజ్ఞానాత్మక వికాసం ఆధారపడి ఉంటుంది అని అడుగుతారు బిట్స్ అనేటివి. జ్ఞానేంద్రియ వికాసం, ఓకే, భాషా వికాసం మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈయన పరిచయం చేసినట్టువే అండి మనకు స్కీమాటాలు, ప్రచాలకాలు, అనుకూలత, వ్యవస్థీకరణం ఇవన్నీ చూసుకుందాం మనం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఇక్కడ మనకు అడుగుతూనే ఉంటారు ఎక్కువగా. ఇవి అడుగుతూ ఉంటారండి ఈ మూడిట్లో మనకి ఇది ప్లస్ స్కీమాటాని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ సంజ్ఞానాత్మక నిర్మాణాలు, సంజ్ఞానాత్మక విధులు అని 2 టైప్స్గా మనం చూడవచ్చు. సంజ్ఞానాత్మక నిర్మాణాలు అంటే కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, ఏ విధంగా మనము ఆ జ్ఞానాన్ని నిర్మించుకుంటున్నాం మన మైండ్లో అంటే స్కీమాటాలు, ప్రచాలకాలు. స్కీమాటాలు అంటే ఏంటంటే వ్యక్తి తనకుండే అనుభవాలు అర్థం చేసుకోవడం, మరలా తిరిగి ప్రతిస్పందించుటకు జరిగే జ్ఞానాత్మక నిర్మాణాన్ని స్కీమాటాలు అని అంటామండి. వ్యక్తి తనకు ఉండే అనుభవాలు అర్థం చేసుకోవడం, నువ్వు ఎదుటిగా ఏమైనా చెప్పావనుకోండి దాన్ని అర్థం చేసుకొని దాన్ని బాగా అవగాహన చేసుకొని తర్వాత తిరిగి రెస్పాన్స్ ఇస్తాను నీకు. అదంతా నువ్వు చెప్పింది అర్థం చేసుకోవాలి, ఏమి రెస్పాన్స్ ఇవ్వాలి అనేది జరుగుతూ ఉంటుంది కదా లోపల ప్రాసెస్, జ్ఞాన నిర్మాణము. సో అదంతా మనకి ఏమవుతుంది అంటే వాటినే మనము స్కీమాటాలు అని అంటామని చెప్తున్నారు. వైగాట్స్కీ గారు స్కీమాటాని దేంతో పోల్చారు అంటే ప్రాథమిక మానసిక అంతర్గత శక్తులతో పోల్చడం అనేది జరిగింది. ఓకే, వైగాట్స్కీ వీటిని ఏమన్నాడంటే ప్రాథమిక మానసిక అంతర్గత శక్తులు అని చెప్పి అనడం అయితే జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. వైగాట్స్కీ క్రింది వాటిలో వేటిని ప్రాథమిక మానసిక అంతర్గత శక్తులుగా పేర్కొనడం జరిగింది అంటే స్కీమాటాలు. శిశువులో వ్యక్తమయ్యేటువంటి తొలి స్కీమాటా ఏంటంటే పీల్చడం అండి. ఈ స్కీమాటాలు అభివృద్ధి చెంది ఉన్నతమైన మానసిక ప్రక్రియలుగా మారుతాయి. వీటిల్లో మనము ఆపరేషన్స్ అంటాం, ప్రచాలకాలు అంటాము. వైగాట్స్కీ గారు వీటిని దేంతో పోల్చారు అంటే ఉన్నత స్థాయి మానసిక ప్రాకార్యాలతో పోల్చడం జరిగింది. ఈ స్కీమాటాలను అయితే ప్రాథమిక మానసిక అంతర్గత శక్తులతో పోల్చితే ఈ ప్రచాలకాల్ని ఉన్నత స్థాయి మానసిక ప్రాకార్యాలుగా పోల్చడం జరిగింది. ఇక్కడ శిశువులో వ్యక్తమయ్యేటువంటి తొలి స్కీమాటా ఏదని చెప్పుకున్నామంటే పీల్చడం అన్నాము. అంటే పాలు పీల్చేటువంటి ప్రక్రియ అండి తల్లి దగ్గర నుంచి. ఈడ ప్రాథమిక మానసిక అంతర్గత శక్తితో పోల్చడం స్కీమాటాని. శిశువులో చూసుకుంటే మొదటిది ఏది పీల్చడము. పిల్లవాడికి ఏమైనా ఎవరైనా ముందు నేర్పించారా? లేదు కదా. ఇది మనకు ప్రాథమికంగానే ప్రతి ఒక్కరికి వచ్చేటువంటిదనే చెప్పచ్చు. ఇది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి మానసిక అంతర్గత శక్తిగా చెప్పచ్చు ఈ స్కీమాటాస్ని. దీంట్లో భాగంగానే ఫస్ట్లో మనకు తొలి స్కీమాటా ఏం కనిపిస్తుంది అంటే పీల్చడం అని చెప్పచ్చండి. అందుకే మనకి ఇక్కడ ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే ఉన్నత స్థాయి మానసిక ప్రాకార్యాలు అండి. దీన్ని మనం ప్రచాలకాలతో పోల్చారు వైగాట్స్కీ గారు. ఈ స్కీమాటాలు ఏమైతే ఉన్నాయో ఈ ప్రాథమిక మానసిక అంతర్గత శక్తులు ఏమైతే ఉన్నాయో అభివృద్ధి చెంది ఉన్నతంగా చేయడం అనేది జరుగుతుంది. ఉన్నతమైనటువంటి మానసిక ప్రక్రియలుగా మారుతాయండి. దాన్నే మనం ఏమంటామంటే ఉన్నత స్థాయి మానసిక సామర్థ్యాలు అని అంటారని వైగాట్స్కీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాము. దీంట్లో భాగంగా ఈ సంజ్ఞానాత్మక నిర్మాణాలు చెప్పుకున్నాము. సంజ్ఞానాత్మక విధులు చూద్దాం, కాగ్నిటివ్ ఫంక్షన్స్ చూద్దాము. దీంట్లో మనకు అనుకూలత, వ్యవస్థీకరణం చూసుకుంటాము. అనుకూలతలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి మనకు. సాంశీకరణం, దీన్నే మనము స్వాయత్తీకరణం అని కూడా అంటామండి. నెక్స్ట్ సెకండ్ వన్ అనుగుణ్యత, దీన్నే మనము అనుకూలత అని కూడా అంటాం. ఈ రెండిట్లో ఏ పేర్లైనా ఇవ్వచ్చు. ఓకే, ఏ పేర్లైనా ఇవ్వచ్చు. అనుకూలతలో మనం 2 చూసుకుంటాము, సాంశీకరణము, అనుగుణ్యము. ఓకే, నెక్స్ట్ మనకి వ్యవస్థీకరణము. ఈ 2 కలిసి మనకు సంజ్ఞానాత్మక విధులు అని చెప్పి అంటామండి, ఫంక్షన్స్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాము. సాంశీకరణం అంటే ఏంటో చూద్దాము, లేదా స్వాయత్తీకరణము అడుగుతారు. ఇది కూడా మనకి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చేస్తారండి. ఎగ్జాంపుల్ ఇచ్చి కింది వాటిల్లో ఏదైనా అడుగుతూ ఉంటారు.
ఆల్రెడీ ఎగ్జామ్స్లో బిట్స్లో కూడా రిపీట్ చేసుకున్నాము. శిశువు కృత్యాల్లో పాల్గొన్నప్పుడు తన మెదడులోని స్కిమాటాల ద్వారా జ్ఞాన నిర్మాణం అనేది ఆహ్వానించుకుంటాడు. ఒక కొత్త జ్ఞానాన్ని పాత జ్ఞానానికి కలిపి వేసుకునే ప్రక్రియనే మనం ఏమంటామంటే సాంశీకరణం అంటాం. దీన్నే మనం స్వీకరణ అని కూడా అంటాము. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎగ్జాంపుల్ చూసి మనం చెప్పుకుంటే అర్థమవుతుంది. చూడండి, కుక్కను చూస్తాడండి ఫస్ట్, తర్వాత దారిలో పోతూ పోతూ నక్కను చూస్తాడు. ఒక రోజు ఏమనుకుంటాడు, ఆ రోజు చూసినటువంటి కుక్కకు 4 కాళ్ళు ఉన్నాయి, తోకుంది, షేప్ అలాగే ఉంది, అంటే వంకొని నడుచుకుంటూ ఉంటాయి కదా. ఈ పక్క నక్కను చూస్తే కూడా నక్కకు కూడా తోకుంది, కాళ్ళు ఉన్నాయి, షేప్ అలాగే ఉంది. సో ఈ రెండు ఒకటేనేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఈ రెండు ఒకటే అని అనుకుంటాడండి. ప్లస్ కాకిని చూస్తాడు, నల్లగా ఉంటుంది, ఆ షేప్ రెక్కలు ఉండడము, ముక్కు అలా ఉండడము అన్నీ చూస్తాడు. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత కానీ కోకిలను చూస్తాడు. సేమ్ అది కూడా మనకు ఆ విధంగానే ఉంటుంది. చూసి ఏమనుకుంటాడు, కాకి మొన్న చూసినటువంటి కాకి ఈరోజు చూసినటువంటి కోకిల రెండు ఒకటే అని అనుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే ఏమంటామంటే సాంశీకరణం అంటాం. దీన్నే స్వీకరణ అంటాం, స్వాయత్తీకరణం అని అంటాం. శిశువు కృత్యాల్లో పాల్గొన్నప్పుడు తన మెదడులోని స్కీమాల ద్వారా న్యూ జ్ఞానాన్ని ఆహ్వానించుకొని పాత జ్ఞానానికి కలిపేసుకునే ప్రక్రియ. ఇప్పుడు వారు పోతూ పోతూ కోకిలను చూశాడు. ఆ కోకిలను అంటే న్యూ జ్ఞానం అని చెప్తాం. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. అప్పుడు చూస్తానే ఏమైంది, ముందు పాతగా చూసినటువంటి ఆ కాకి గుర్తొచ్చింది. పాత జ్ఞానాన్ని కలిపేసుకున్నాడు. ఆ కాకి కూడా నల్లగా ఉంది, ఇది నల్లగానే ఉంది, ఓకే ఈ రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా న్యూ జ్ఞానాన్ని చూసినప్పుడు పాత జ్ఞానానికి ఇలా కలిపేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, డిఫరెన్స్ ఏం లేకుండా కలర్స్ బట్టి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంత జ్ఞానం కూడా ఉండదు, చిన్నపిల్లవాళ్ళు కదా. సో ఇక్కడ మనకు దీన్ని ఏమంటామంటే సాంశీకరణం అంటాం. ఈ ఎగ్జాంపుల్ ఏ విధంగా అడుగుతారంటే, కుక్కను చూశాడు ఒక పిల్లవాడు, మొదటిగా కుక్కను చూశాడు, తర్వాత నక్కను చూశాడు. కుక్క నక్క ఒకటే అని అనుకోవడం జరిగింది. క్రింది వాటిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం క్రింది వాటిలో దేనికి సంబంధించింది అని అడుగుతారండి. సాంశీకరణము, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఇస్తాడు. అనుకూలత, ఓకే, వ్యవస్థీకరణమా, స్కిమాటా, మనకు ప్రచాలకమా, అన్నీ అడుగుతూ ఉంటాడు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, సాంశీకరణము. నెక్స్ట్ చూడండి, అనుకూలత లేదా అనుగుణ్యత. దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే, అక్కడేమో డిఫరెన్స్ తెలుసుకోలేకపోయాడు, రెండు ఒకటే అనుకున్నాడు. ఇంకొంచెం అది మనకు డెవలప్మెంట్ అయిన తర్వాత, న్యూ జ్ఞానం అనేది ఇంకా సమపార్చన చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ రెండింటికి డిఫరెన్స్ కనుక్కుంటాడు. కుక్క వేరు నక్క వేరు, ఓకే, కుక్కకు నక్కకు డిఫరెన్స్ ఏందో తెలుసుకుంటాడు. ప్లస్ అప్పుడు కాకి కోకిల ఒకటి అనుకున్నాడు, ఇప్పుడు కాకికి కోకిలకు డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటాడు. కలర్ మాత్రమే నల్లగా ఉంది, రెక్కలు ఉన్నాయి, షేప్ మాత్రం ఒకటే ఉండమాయన, అది ఇది ఒకటి అయిపోదు అని చెప్పి తెలుసుకుంటాడు. డిఫరెన్స్ ఏముంది అని చెప్పి గ్రహించగలుగుతాడు. స్వీకరించిన జ్ఞానాన్ని పునఃసమీక్ష చేసుకుంటాడు. ఇన్ని రోజులు నేను ఇది ఒకటే అనుకుంటా ఉన్నానని చెప్పి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్న తర్వాత దాంట్లో మార్పులు చేసుకొని దానిని ఒక నూతన స్కీమాటాగా ఏర్పాటు చేసుకుంటాడు. దాంట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ గమనిస్తాడండి. గమనించి ఓహో, కుక్కకు నక్కకు కొన్ని దాంట్లో సేమ్గా ఉన్నా కదా కొన్ని దాంట్లో వేరుగా ఉంది, అది కుక్క వేరు, నక్క వేరు, కాకి వేరు, కోకిల వేరు అని చెప్పి ఇతను తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మార్పులు తెలుసుకొని కొత్త జ్ఞానాన్ని, కొత్త స్కీమాటాన్ని ఏర్పరచుకున్నాడు. ఏమని ఏర్పరచుకున్నాడు, ఈసారి కుక్కను చూస్తే కుక్కనే అంటాడు, నక్కను చూస్తే నక్కనే అంటాడు, కాకిని చూస్తే కాకినే అంటాడు, కోకిలను చూస్తే కోకిలనే అంటాడు, అన్నీ ఒకటే అనుకోడు. ఓకే, ఈ విధంగా మనకు కుక్కకు నక్కకు డిఫరెన్స్ తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా కాకికి కోకిలకు డిఫరెన్స్ తెలుసుకోవడము, ఇలాంటివన్నీ ఇచ్చారంటే కనుక మనకు అనుకూలత లేదా అనుగుణ్యత అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఒక పిల్లవాడు కుక్కను చూసి, ఓకే, తర్వాత నక్కను చూసి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందో తెలుసుకోగలిగాడు, రెండు ఒకటి కాదని చెప్పి తెలుసుకోగలిగాడు అని అడుగుతారు. లేదంటే మనకు ఒక పిల్లవాడు కాకి కోకిలకు ఉన్నటువంటి భేదం ఏంటో తెలుసుకోగలిగాడు. పియాజే ప్రకారం క్రింది వాటిలో తను ఏ విధులు పాటిస్తూ ఉన్నట్టు, ఏ విధిలో ఉన్నట్టు, ఏ సంజ్ఞానాత్మక విధిలో ఉన్నట్టు అంటే అనుకూలత లేదా అనుగుణ్యత అని చెప్పచ్చండి. నెక్స్ట్ సమతుల్యత ఏంటంటే, సమతుల్యత పేరులోనే ఉంది, బ్యాలెన్స్డ్. ఓకే, సాంశీకరణం నుంచి అనుగుణ్యత వైపుకు పోతూ ఉండడము. ఈ విధంగా నాలెడ్జ్ ఇక్కడ ఎట్టుంది, తనకి చూసి ఒకటేగా అనుకున్నాడు, ఇక్కడ కొంచెం డెవలప్ అయింది నాలెడ్జ్ అనేది. సో ఈ విధంగా సాంశీకరణం నుంచి అనుగుణ్యత వైపుకు వెళ్ళడాన్ని మనము సమతుల్యత అంటాం, బ్యాలెన్స్ అని చెప్పి కూడా అంటామండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే వ్యవస్థీకరణము, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా అడుగుతూ ఉంటారు. ఇలాగ పాత జ్ఞానం కొత్త జ్ఞానము ఈ రెండింటిని అనుసంధానపరచి, ఇలాగ పాత జ్ఞానాన్ని కొత్త జ్ఞానాన్ని రెండింటిని కలిపేసుకొని ఒక సరికొత్త జ్ఞాన వ్యవస్థని వాడు వ్యవస్థీకరించుకోవడం అనేది జరుగుతుంది.
జరుగుతుంది. ఓకే, ఒక సరికొత్త జ్ఞానాన్ని తను నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే మనము వ్యవస్థీకరణము అని చెప్తాము. ఓకే, తీసుకున్న జ్ఞానం అంతా ఒక క్రమ పద్ధతిలో నిర్మాణం చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే మనం వ్యవస్థీకరణం అంటాం. ఈ 2 డెఫినేషన్స్లో ఏది వచ్చినా కూడా మనకు రైటే అండి. కొన్నిసార్లు ఈ డైరెక్ట్ డెఫినేషన్సే అడుగుతారు, ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు వీటికి. ఇలాగ డైరెక్ట్గానే అడుగుతూ ఉంటారు. తీసుకున్న జ్ఞానం అంతా ఒక క్రమ పద్ధతిలో నిర్మాణం ఏర్పరచడాన్ని ఏమంటారు? వ్యవస్థీకరణము ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా పైన దాన్ని కూడా అడుగుతారండి, చూసుకోవాలి. బుద్ధి వికాస దశలు ఇక్కడి నుంచి వస్తుంది మనకు. వీటిలోంచి కంపల్సరీ ఒకటి వస్తుంది, దీంట్లో నుంచి మనకు ఒకటి వస్తుంది. ఈ దశలు ఏవైతే ఉన్నాయో 4 దశల్లో నుంచి కూడా ఒకటి వస్తుంది. ఈ పైన ఈ వ్యవస్థీకరణము, అనుకూలత, సాంశీకరణం వీటి నుంచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, వాటి నుంచి కూడా వస్తుంది. మొత్తానికి 2 బిట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీగా. బుద్ధి వికాస దశలు చూద్దాం. పియాజే గారి సంజ్ఞానాత్మక వికాస దశలు అని కూడా అంటాం వీటిని. 4 అనేటివి ఉంటాయి. ఫస్ట్ వన్ ఇంద్రియ చాలక దశ. ఇది 0 నుంచి 2 ఏళ్ళ వరకు ఉంటుంది, అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ అండి. ఇది మనకు 2 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ వరకు ఉంటుంది. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ. ఇది 7 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ వరకు ఉంటుంది. నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ. ఇది మనకు 11 ఏళ్లకు పైబడి ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము ఇంద్రియ చాలక దశ. 0 నుంచి 2 ఇయర్స్, పుట్టినప్పటి నుంచి 2 ఏళ్ళ వరకు. నథింగ్ బట్ ఇలా శైశవ దశలో ఏదైతే ఏజ్ ఉందో సేమ్ ఆ ఏజ్ అని చెప్పచ్చు. 0 నుంచి 2 ఇయర్స్ అండి. దీన్నే మనం ఏమంటాం? ఇంద్రియ చాలక దశ అంటాం. జ్ఞానేంద్రియ చాలక దశ అని కూడా ఇస్తాడు కొన్ని మాటలు మీకు ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి. జ్ఞానేంద్రియ చాలక దశ అని కూడా అంటామండి. ఇక్కడ చూసినట్టయితే 0 నుంచి 4 నెలల మధ్యలో ఏం చేస్తాడు పిల్లవాడు? నోట్లో వేలు పెట్టుకొని ఇలా చూపుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే ఏమంటామంటే ప్రాథమిక వృత్తాకార స్పందనలు అని చెప్పి అంటాము. 4 నుంచి 8 నెలల మధ్యలో పిల్లవాడు ఏం చేస్తాడంటే వస్తువుల్ని కింద పడేస్తూ ఉండి ఆనందించడం అనేది జరుగుతుంది. వస్తువుల్ని ఎప్పుడు చూడు ఏమన్నా ఇచ్చామనుకోండి ఇసురు కొడుతేస్తూ ఉంటాడు, అంటే హ్యాపీగానే ఇసురు కొడుతూ ఉంటాడు, కోపంతో కాకుండా. అలాగే కింద పడేసేది తను నవ్వుకుంటూ ఉంటాడు. ఇది మనకు ద్వితీయ వృత్తాకార స్పందనల గురించి. ఇవి మనకు ఈ పనులన్నీ మనకు ద్వితీయ వృత్తాకార స్పందనలు అని చెప్తాం. అలాంటి స్పందనల్ని 8 నుంచి 12 నెలలు అండి. ఓకే, 8 months నుంచి 1 year వరకు ఉండేటువంటివి ఏంటివంటే మనకు ఇక్కడ ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన సమన్వయము అంటాం. ప్రతిస్పందనల సమన్వయము. ఇక్కడనే మనకు పిల్లవాడికి వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. వస్తు స్థిరత్వ భావన అనేది క్రింది పియాజే గారు ఏ దశలలో ఏర్పడుతుంది అంటే ఇంద్రియ చాలక దశ, జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది. ఏ నెలల మధ్య ఏర్పడుతుంది అంటే 8 నుంచి 12 నెలలు. నెలలు అడిగితే 8 నుంచి 12 నెలలు. దశ అడిగితే ఇంద్రియ చాలక దశ, జ్ఞానేంద్రియ చాలక దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. 12 నుంచి 18 అంటే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం పిల్లవాడిలో మనకు తృతీయ వృత్తాకార స్పందనలు చూస్తామండి. తృతీయ వృత్తాకార స్పందనలు అనేటివి చూస్తాము. ఫస్ట్ ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ, ఇక్కడ చూడండి ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలు. ఓకే, ఆయనేమో స్పందనలు, ఇక్కడేమో ప్రతిస్పందనల సమన్వయం అనేది ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ వన్ తృతీయ వృత్తాకార స్పందనలు. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు తృతీయ వృత్తాకార స్పందనల్లో మనం చూసినట్టయితే అభ్యసనం అనేది ఏ విధంగా జరుగుతుంది? 1 లేదా 1.5 పిల్లవాడిలో అభ్యసనం ఏ విధంగా జరుగుతుంది అంటే యత్నదోష పద్ధతి ద్వారా అభ్యసనం అనేది జరుగుతుందంటే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఫెయిల్ అయ్యే కొద్దీ వాడి యొక్క ఫెయిల్యూర్స్ తగ్గిపోతూ ఉంటాయి. ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఫెయిల్ అయిందా మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, ఈసారి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అలా చేసే కొద్దీ ఫెయిల్యూర్ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఈ విధంగా యత్నదోష పద్ధతి ద్వారా అభ్యసనం కొనసాగిస్తూ ఉంటాడు. 18 to 24 అండి. 1.5 నుంచి 2 years వరకు ఉండేటువంటి కాలము ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఎలాంటివి చూస్తామంటే ఇక్కడ అభ్యసనం ఏ విధంగా జరుగుతుందంటే అంతర్గత అభివృద్ధి అనేది అంతర్గత ఉండేటువంటి భావాలన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. అంతర్దృష్టి అభ్యసనంతో ప్రారంభం అనేది అవుతుంది. అంతర్దృష్టి అభ్యసనం అంటే బాగా ఆలోచించడము, వివేచన. మనము ఆల్రెడీ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం చెప్పుకున్నాం కదా. హఠాత్తుగా ఆలోచనలు రావడము, ఓకే, ఏదైనా ప్రాబ్లంకి, ఇలాంటివన్నీ ఇక్కడ నుంచి డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది పిల్లవాడికి. నెక్స్ట్ దీన్నే మనం ఏమంటామంటే తృతీయ వృత్తాకార స్పందనల సమన్వయం అంటాము. స్కీమాల అంతరంగీకం అని కూడా అంటామండి. స్కీమాల అంతరంగీకం అని కూడా అంటాం. స్కీమాల అంతరంగీకం అని చెప్పి ఏ నెల నుంచి ఏ నెల ఉన్నటువంటి పిల్లవాడి యొక్క దశని అంటాము అంటే 18 to 24 months. మోస్ట్ ఇంపార్టెంట్. మనకు వస్తు స్థిరత్వ భావన ఎక్కడ ఏర్పడుతుంది? 8 నెలల నుంచి 12 నెలల మధ్యలో ఏర్పడుతుందండి. వస్తు స్థిరత్వ భావన అంటే ఏమిటి అంటే వస్తువు స్థిరంగా ఉంటుందని చెప్పి పిల్లవాడు తెలుసుకోవడం జరుగుతుంది. అంటే
ఒకరోజు వస్తువు వాడు పెట్టింటాడు, వచ్చేటప్పుడు కనిపించదు. అప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడికి ఏమనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళిపోయిందని అనిపించదు. ఎక్కడో ఇది వస్తువు కాబట్టి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది అనేది మనకు పిల్లవాడు కనుగొనడం అనేది జరుగుతుంది. వస్తువు స్థిరంగా ఉంటుంది ఎల్లప్పుడూ, ఎక్కడో ఒక చోట అది ఉండే ఉంటుంది అని చెప్పి కనుక్కుంటాడండి. ఎప్పుడు 8 నుంచి 12 సంవత్సరాలండి. ఓకే, ఇది ఈ ముందర పక్క అయితే మనకు పిల్లవాడిలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడి ఉండదు. వస్తువు లేకుండా యాడికో వెళ్ళిపోయిందని అనుకుంటూ ఉంటాడు. లేదు, వస్తువు ఎక్కడికి వెళ్ళిపోదు, స్థిరంగా ఉంటుంది ఎక్కడో ఒక చోట అనేది మనకు 8 నుంచి 12 సంవత్సరాల మధ్యలో, మనకు 12 నెలల మధ్యలో మనకి పిల్లవాడిలో ఏర్పడడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ బిట్, స్మృతి వికాసానికి సూచికగా ఏ భావనను చెప్పుకుంటాం క్రింది వాణిలో అని అడుగుతారు. వస్తు స్థిరత్వ భావన. వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటి? వస్తువు ఏడ ఒకసారి స్థిరంగా ఉంటుంది అని పిల్లవాడు తెలుసుకోవడం కదా. వస్తువు అనేది ఇక్కడ పెట్టావు, మరుసటి రోజు వచ్చినప్పుడు కనిపించలేదు, వస్తువు ఏడన్నా ఒకసారి ఉండే ఉంటుంది అని చెప్పి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? గుర్తింపు అనేది మనకి ఇక్కడ చూస్తున్నాము. అంటే స్మృతి, గుర్తు పెట్టుకునేటువంటి సామర్థ్యము. సో స్మృతి వికాసానికి సూచికగా దేన్ని చెప్తామంటే వస్తు స్థిరత్వ భావాన్ని మనం ఇక్కడ తెలపడం అనేది జరుగుతుంది. మనం చూడండి, స్మృతి వికాసం అంటేనే వస్తు స్థిరత్వ భావన మనం ఈజీగా లింకప్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ దశ చూద్దాం, పూర్వ ప్రచాలక దశ. ఇది మనకు 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్యలో పిల్లవాళ్ళు మనం చూడొచ్చు. ఇందులోనూ మళ్ళీ 2 ఉన్నాయండి దశలు మనకి. ప్రాక్ భావన దశ, దీన్నే మనము పూర్వ భావన దశ అంటాము. ఇది 2 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఉంటుంది, లేదా 2 నుంచి 3 సంవత్సరాల చివరి వరకు ఉంటుందని చెప్పచ్చు. అంతర్బుద్ధి దశ, ఇది మనం చూసినట్టయితే 4 to 7 years. ఇక్కడ మనం 2 to 4 వేసుకుందాము. ఇక్కడ మనము 4 అయినా పెట్టచ్చు, 4 to 7 అయినా పెట్టచ్చు, లేదంటే 5 to 7 అయినా పెట్టచ్చు. ఇదైతే 4 లాస్ట్ వరకు అని, ఓకే, 5 స్టార్టింగ్ నుంచి అని. అలా కాకుండా ఇలా కూడా పెట్టుకున్నా ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ ప్రాక్ భావన దశ, పూర్వ భావన దశ 2 ఒకటే అండి. సెకండ్ దశ ఏంటి? అంతర్బుద్ధి దశ. ఈ ప్రాక్ భావన దశ, పూర్వ భావన దశలో పిల్లవాడిలో ఏమేమి జరుగుతాయో చూద్దాము. భాష వేగంగా అభివృద్ధి చెందుతుందండి. పిల్లవాడు ఊరికే మాట్లాడుతూనే ఉంటాడు, భాష అనేది వేగంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఏదో ఒక ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. వస్తువు గుర్తించి దాన్ని వర్గీకరించగలడు. వస్తువుని గుర్తించి అది ఏంటని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లోనే మనకు అహం కేంద్రవాదం లేదా స్వీయ కేంద్రవాదము చూడవచ్చు ఉంటుంది పిల్లవాడిలో. సర్వాత్మకవాదం, దీన్ని మనం యానిమిజం అంటాం. ఈ 2 భావనల్ని మనం ఏ దశలో చూడవచ్చు? ప్రాక్ భావన దశలో చూడవచ్చు. ఒకవేళ ఆప్షన్స్లో మనకు ప్రాక్ భావన లేకుండా పూర్వ ప్రచాలక ఉంటే పూర్వ ప్రచాలక దశ పెట్టచ్చు. ఇది కనుక ఉందంటే ఖచ్చితంగా ఇదే పెట్టాలి. ఓకే, ఇది లేనప్పుడే మనం దానికి వెళ్ళండి. ఓకే, కొన్నిసార్లు ఈ మెయిన్వి ఇచ్చేసి అడుగుతూ ఉంటాడు, కొన్ని మాటలు ఇలా డివైడ్ చేసినట్టు కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇది మనకు ఈ 2 మనకు ఆప్షన్స్లో ఇది ఉంటే ఇది రైట్, ఇది లేకుండా పూర్వ ప్రచాలక దశ ఉంటే అది రైట్ అవుతుంది. చూద్దాము. అహం కేంద్రవాదము, స్వరాత్మకవాదం అంటే ఏందో చూద్దాం. అహం కేంద్రవాదము, అహం చూడండి, ఇక్కడ నేను, నాది అనే భావన అనేది దీంట్లో వ్యక్తపరుస్తూ ఉంటాడు పిల్లవాడు ఈ ఏజ్లో. దీన్నే మనము అహం కేంద్రవాదము అంటాం. తను చూసిందల్లా నమ్ముతూనే ఉంటాడండి. ఎదుటి వాళ్ళు చెప్పినా వినకుండా తను చూసిందే నమ్ముతుడు. సూర్యుడు తనతో పాటు వస్తాడు అని, దానికి ప్రాణం ఉంది అని చెప్పి నమ్ముతూ ఉంటాడు, చెప్తే వినడు. దీన్నే మనము స్వీయ కేంద్రవాదం అని చెప్తాము. మనకి ఈ లైన్ ఇచ్చేసి కూడా ఇది ఏ రకమైనటువంటి వాదం అని కూడా అడుగుతారు, చూసుకోవాలి. సర్వాత్మకవాదం లేదా యానిమిజం అండి. అంటే చూడండి, మనకి ఇక్కడ సర్వాత్మకవాదం, దీన్ని మనం ఏమంటామంటే ఊహించుకుంటూ ఉంటాడు. ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తూ ఉంటాడు. అంటే బొమ్మను తీసుకొని దానికి స్నానం చేపించడము, యాక్చువల్లీ అది మనిషి కాదు, బొమ్మ కదా, బొమ్మకు ప్రాణం ఉన్నట్టు భావించి ఇడ్లీ పెట్టడం అంట, దోశ పెట్టడం అంట, అన్నం పెట్టడము, పౌడర్ కొట్టడము, స్నానం చేపించడము, పన్నబెట్టి జోలపాట పాడడము, చాలా రకాలు అందరి ఇళ్లలోనూ చూస్తూనే ఉంటాం. పిల్లవాళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. దీన్ని ఇంకా మనం ఇంకోటి చూసుకున్నట్టయితే దీన్నే మనం ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడాన్నే మనము సర్వాత్మకవాదం, యానిమిజం అని అంటామండి. ఊహాత్మక క్రీడలు ఆడడము, మేక్ బిలీవ్ ప్లేస్, ఊహాత్మక క్రీడలు అనేటివి ఇక్కడ ఆడుతూ ఉంటాడు పిల్లవాడు. అంటే ఇక్కడ బొమ్మకు స్నానం చేయించి బొమ్మతో ఆడుకుంటూ ఉండడము, నేను ఇది ఆడుతున్నా అది ఆడుతున్నా, మన ఇద్దరం ఇదార్థమా అదార్థమా అని చెప్పి బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడండి. నెక్స్ట్ ఇది 2 మనకు దీంట్లో కనిపిస్తాయి. నెక్స్ట్ అంతర్బుద్ధి దశలో చూసినట్టయితే ఈ దశలో
ఇది 4 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇక్కడ సమస్య పరిష్కారం చేయగలడు కానీ దాని కారణం చెప్పలేడు. ఒక సమస్యను పరిష్కరించగలడండి. నువ్వు ఎలా పరిష్కరించావు అంటే చెప్పలేడు. ఓకే, అంటే అంత వివరించేంత నాలెడ్జ్ ఇంకా రాలేదు ఈ ఏజ్కి. అంతర్బుద్ధి దశ అండి ఇది మనం చూసుకుంటే. విపర్యాత్మక భావన లోపం అనేది ఇందులో కనిపిస్తుంది. పదిలపరుచుకునేటువంటి భావన లోపం కూడా ఇందులో చూడవచ్చు. ఇక్కడ పదిలపరుచుకునే భావన విపర్యాత్మక భావన లోపం అన్నారు, అంటే ఇక్కడ ఉండదు అని చెప్పి అర్థం. ఓకే, కన్ఫ్యూజ్ కాకూడదు. మళ్ళీ మీకు ఇక్కడ మూర్త ప్రచారక దశకు వచ్చేసరికి ఇక్కడ విపర్యాత్మక భావన పదిలపరుచుకునే భావన ఉంటుంది. ఓకే, ఇక్కడేమో ఉంటుంది మూర్త ప్రచారక దశలో, ఇక్కడేమో లోపించి ఉంటుంది అంతర్బుద్ధి దశలో. ఓకే, ఈ విపర్యాత్మక భావన లోపం అంటే ఏందో చూద్దాము. ఒక కృత్యాన్ని ముందుకు చేయవచ్చు కానీ దాన్ని వెనుకకు తిరిగి చెయ్యలేము అని అనుకుంటూ ఉంటాడండి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే 12 2 ఎంతరా అంటే 24 అని చెప్తాడు. 2 12 ఎంతరా అంటే చెప్పడు. ఇదే కదా రివర్స్ చేశాము, కానీ తనకు తెలీదు. అంత గుర్తుపెట్టుకునేటువంటి సామర్థ్యము, అంత ఆలోచన శక్తి అనేది తనకు ఉండదు. దీన్నే మనము విపర్యాత్మక భావన అంటాము. ఇది లోపించి ఉంది కాబట్టి ఆ దశలో విపర్యాత్మక భావన లోపము అనేది ఈ దశలో మనం చూడవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే గుండ్రంగా ఉన్నటువంటి మట్టి ముద్దనో లేక గోధుమ ముద్దనో తీసుకోండి. దాన్ని సాగదీసినప్పుడు ఓకే, ఇలాగ సాగదీసడం అనేది జరుగుతుంది. దీన్ని మళ్ళా గుండ్రంగా చేయరా అంటే చేయలేమని చెప్తూ ఉంటాడు. అంటే దీన్ని మళ్ళా గుండ్రంగా చేయవచ్చా అంటే చేయలేము అని చెప్తాడు. అంటే తనకు తెలీదు ఇది మట్టి ఎలాగైనా వంగుతుంది, అది మళ్ళా ముద్ద చేయవచ్చు, దాని పూర్వ రూపానికి తేవచ్చు అనేటువంటి జ్ఞానం అనేది తనకి రాదు. ఇదే మనము విపర్యాత్మక భావన లోపం అంటామండి. కృత్యాన్ని ముందుకు చేయొచ్చు కానీ దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చేయొచ్చు అనేది పిల్లవాడికి తెలియకుండా ఉంటుంది. సో అది నెక్స్ట్ పదిలపరుచుకునేటువంటి భావన లోపము. వస్తువు రూపాన్ని మార్చినా దాని గుణాలు మారవని చెప్పి గ్రహించడం అనేది ఉండదు ఇక్కడ చూడండి. సేమ్ నీళ్ళు తీసుకున్నామండి, సేమ్ క్వాంటిటీ గల నీళ్ళు తీసుకున్నాము. ఈడ వెడల్పుగా ఉంటుంది, పొట్టిగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక పాత్ర తీసుకున్నావు, పొడవుగా సన్నగా ఉన్నటువంటిది ఒక పాత్ర తీసుకున్నావు. వాటర్ ఏమో సేమ్, ఒక గ్లాస్ నీళ్ళు అనుకోండి, ఒక గ్లాస్ నీళ్ళు దీంట్లో పోసావు, సేమ్ గ్లాస్లో నీళ్ళు కూడా పోసావు. ఓకే, పోసిన తర్వాత పిల్లవాడిని అడుగుతావు అనమాట, మరి దేంట్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయరా అంటే ఏం చెప్తాడంటే ఇదని చెప్తాడు. రైట్ ఆన్సర్ ఏదంటే దేంట్లో ఎక్కువ నీళ్ళు ఉన్నాయరా అంటే ఇక్కడ ఇందులో ఉన్నాయని చెప్తాడు. ఎలా చెప్తాడు ఆ విధంగా అంటే ఇది పొట్టిగా ఉంది, కింది వరకు ఉంది, సో ఇది చూడండి పొడవుగా ఉంది, సన్నగా ఉన్నప్పటికీ పొడవుగా ఉంది కదా, పొడవుగా ఉంది, సో దీంట్లోనే ఎక్కువ ఉంటాయని చెప్తాడు. అంటే తనలో అంత జ్ఞానం ఉండదు, అంత డెవలప్మెంట్ అనేది ఉండదు ఆ ఏజ్ పిల్లవాళ్ళలో. వస్తువు రూపం మారింది అంతేగాని దాంట్లో పట్టేటువంటి క్వాంటిటీ చూడండి, దీంట్లోనూ అంతే ఉంటుంది, దీంట్లోనూ అంతే ఉంటుంది. దీంట్లోనే ఎక్కువ పట్టవచ్చు, దీనికన్నా ఎక్కువ పోల్చుకుంటే దీంట్లోనే ఎక్కువ పట్టవచ్చు. సో అలాగా ఆలోచించడం అనేది జరగదు పిల్లవాడికి. సో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకొకటండి, ఏకమితి ఆలోచన వల్ల కూడా ఈ లోపం అనేది ఉంటుంది. ఏకమితి అంటే ఏంటంటే ఏక అంటే ఏంటి ఒకటే, ఓకే, మితి అంటే బుద్ధి, ఒక సైడ్గానే ఆలోచిస్తాడండి. ఇది ఒక సైడ్గానే ఆలోచించడం అంటే ఏంటంటే ఒక పక్కనే ఆలోచించడం అని చెప్తాము. అంటే ఏంటి అంటే ఇద్దరు సోదరులు ఉన్నారు, ఒక అన్న తమ్ముడు ఉన్నాడు. తమ్ముడిని అడుగుతావు మీ అన్న ఎవర్రా అని అడిగితే మా అన్న ఇతను కానీ అంటాడు. అరే మీ అన్నకు తమ్ముడు ఎవర్రా అని అడిగితే ఇతనే కదా తమ్ముడు అనేవాడు. సో చెప్పలేడు. నీకు అన్న ఎవర్రా అంటే అన్న పేరు చెప్పగలుగుతాడు, అన్నం చూపించగలుగుతాడు, కానీ మీ అన్నకు తమ్ముడు ఎవరు అంటే నువ్వు ఆ తమ్ముడు అని చెప్పి చెప్పలేడు. ఇలాగ మనకి ఒక పక్కనే మనకు ఆలోచించుకోవడం అనేది జరుగుతుంది. ఒకటే ఆలోచిస్తాడు. నాకు తన అన్న అయినప్పుడు నేను తమ్ముడినే కదా అనేది ఆలోచించడం అనేది ఇక్కడ ఉండదు. ఆ భావన వాళ్ళల్లో ఏర్పడి ఉండదు. సో అందుకే పదిలపరుచుకునే భావన అనేది ఇక్కడ లోపించి ఉంటుంది అని చెప్తున్నాం అంతర్బుద్ధి దశలో. ఓకే, అంతర్బుద్ధి దశలో విపర్యాత్మక భావన లోపం ఉంటుంది, పదిలపరుచుకునే భావన లోపం అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్ మూర్త ప్రచాలక దశ. ఇది మనకు 7 years నుంచి 11 years మధ్యలో ఉంటుంది. కేంద్రీకృత స్థాయి ఆలోచన నుంచి వికేంద్రీకరణ ఆలోచన వైపుకు వెళ్తూ ఉంటుంది. వర్గీకరణ, విషయ విశ్లేషణ, అభివృద్ధి అనేది ఈ దశలో చూస్తూ ఉంటాము. అయితే ఇవన్నీ మనకు ఇక్కడ నేర్చుకునేవి ఏవైతే ఉంటాయి ఇవన్నీ వాటికి మూర్త అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. మూర్త అంటే ఏంటంటే మనకు కంటికి కనిపించేవి, అమూర్త అంటే కంటికి కనిపించని. ఏదైనా పిల్లవాడికి నువ్వు ప్రయోగం చెప్పాలి అనుకుంటే, అభ్యాసం చెప్పాలి అనుకుంటే, ఏదైనా కంటికి కనిపించేటువంటి వస్తువు ద్వారానో ప్రయోగం ద్వారానో చెప్పావంటే చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు. కానీ అలాగా మనకి ఊహాత్మకంగా గుర్తుపెట్టుకోమంటే పెట్టుకోలేడు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు మూర్త ప్రచాలక దశలో ఒక లేడీ ఉంది, బొమ్మ వేసి చూపించావు.
ఒక లేడీ పొట్టిగా ఉంది, ఒక లేడీ పొడవుగా ఉంది అని చెప్పి. వీళ్ళిద్దరిలో పొట్టి ఎవరు, పొడవు ఎవరు? ఇదేమో మనకు సపోజ్ నేను చెప్తున్నాను అంతేను. ఒక 10 సెంటీమీటర్స్ ఉందనుకుందాము. జస్ట్ డయాగ్రామ్ పరంగా చెప్తున్నాను. ఇక్కడేమో 15 సెంటీమీటర్లు ఉందని చెప్పుకుందాము. ఇక డయాగ్రామ్ వేసి నువ్వు కనుక కనుక్కోమన్నావంటే ఈజీగా కనుక్కుంటాడు ఎవరు పెద్ద అని. ఇక్కడేమో పొట్టిగా ఉన్నాడు, ఇక్కడేమో పొడవుగా ఉంది కాబట్టి ఇదే పొడవుగా ఉంది అని. అలా కాకుండా నువ్వేం చెప్పకుండా ఒక బాలిక 10 సెంటీమీటర్లు ఉంది, ఇంకొక బాలిక 15 సెంటీమీటర్లు పొడవు ఉంది. ఓకే, ఇద్దరిలో ఎవరు ఎక్కువ పొడవున్నారు అని చెప్పి జస్ట్ డయాగ్రామ్ ఏం వేయకుండా జస్ట్ క్వశ్చన్ అనేది అడిగామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాడు చెప్పడం అనేది కుదరదు. ఓకే, ఈ విధంగా మనకు ఓన్లీ మూర్త అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. డయాగ్రామ్ అనే కాదు, క్లాస్లోనే ఒక పొట్టి పిల్లని తీసుకొని ఒక పొడుగు పిల్లని తీసుకొని పక్కన పెట్టి చెప్పామనుకోండి, వాడు చెప్పగలుగుతాడు. కానీ ఇలా పేర్లు చెప్పేసి నువ్వు ఊహించుకొని చెప్పురా ఎవరు పొడవుగా ఉన్నారు, ఎవరు పొట్టిగా ఉన్నారంటే చెప్పడం అనేది కుదరదు. ఇక్కడ ఓన్లీ మూర్త అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది వాడి జ్ఞానం అనేది. ఇక్కడ మనకు విపర్యాత్మక భావన, పదిలిపరుచుకునే భావన ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఒకటేమన్నా నువ్వు 12 ఎంత అంటే 24 అంటాడు, 2 ఎంత అంటే 24 మేడం అని చెప్తాడు. సో ఈ విధంగా మనకి ఈ భావన అనేది ఇక్కడ ఏర్పడి ఉంటుంది. గుండ్రంగా ఉన్నటువంటి మట్టిని ముద్దని సాగదీసినప్పుడు దీన్ని మళ్ళీ గుండ్రంగా చేయవచ్చా అంటే ఆ చేయవచ్చు, మళ్ళీ ముద్ద చేయవచ్చు అని చెప్పి చెప్తాడు. ఇది మనకి పదిలిపరుచుకునే భావన చూసినట్టయితే ఇక్కడ డిఫరెన్స్ కనుక్కుంటాడు. ఇది పొట్టిగా లావుగా ఉన్నప్పటికీ, ఓకే, ఇది పొడవుగా సన్నగా ఉన్నప్పటికీ రెండిట్లోనే మనకు వేరువేరు అనేం కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెండిట్లో సమాన క్వాంటిటీ పోసినప్పుడు సమాన క్వాంటిటీనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ అదే మనకి ఇక్కడ కనుక్కోవడం అనేది జరుగుతుంది, డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ మీ అన్న ఎవర్రా అంటే ఈ పేరు చెప్పగలుగుతాడు. మీ అన్నకు తమ్ముడు ఎవర్రా అంటే తన పేరు కూడా చెప్పుకోగలుగుతాడు. సో ఈ విధంగా తనకి అప్పటికి జ్ఞానం అనేది వచ్చి ఉంటుంది. దీన్ని మనము మూర్త ప్రచాలక దశలో భాగంగా చెప్పుకుంటామండి. నెక్స్ట్ ఆగమన ఆలోచన, నిగమన ఆలోచన అనేటివి ప్రారంభం అవడం అనేది జరుగుతుంది. ఏ దశలో? మూర్త ప్రచాలక దశలో. దీన్నే మనము నిగమనాత్మక వివేచనం అంటాం. నిగమనాత్మక వివేచనం క్రింది ఏ దశలో మనం చూడవచ్చు అంటే మూర్త ప్రచాలక దశలో మనము చూడవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి అడుగుతారండి, ప్రకల్పన. ఓకే, ప్రకల్పన నిగమనాత్మక, సేమ్ ఇదే ప్రకల్పన. ఇక్కడైతే ప్రకల్పన ఉంటుంది, ఇక్కడైతే ప్రకల్పన ఉండదు. నిగమనాత్మక వివేచనం ఎక్కడ ఉంటుందో అంటే మూర్త ప్రచాలక దశలో ఉంటుంది. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం ఎక్కడ ఉంటుంది అంటే ఆ మూర్త ప్రచాలకలో ఉంటుందండి. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే ప్రకల్పన నిగమనాత్మక వివేచన దశ అని కూడా అంటామండి. ఆకృతిక ప్రచాలక దశ అని కూడా అంటాము. ఆకృతిక ప్రచాలక దశ అని దేన్ని అంటాము అంటే ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశని అండమైతే జరుగుతుంది. ఇది మనకు ఆల్రెడీ బిట్ కూడా రావడం జరిగింది ప్రీవియస్లో. ఆకృతిక ప్రచాలక దశ, ఆకృతిక ప్రచాలక దశ అని ఏ దశని అంటారు అంటే అమూర్త ప్రచాలక దశని అండమైతే జరుగుతుంది. దీన్నే ప్రకల్పన నిగమనాత్మక వివేచన దశ అని కూడా అంటారండి. ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడైతే ప్రకల్పన లేదు, ఇక్కడైతే ప్రకల్పన ఉంటుంది, అదొకటే. ఇక్కడైతే ఏంటంటే అమూర్త ఆలోచన చేయగలుగుతాడండి. నువ్వు ప్రాబ్లం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నువ్వేమి ఖచ్చితంగా ప్రయోగం చూపించి పిల్లవాడిని నిలబెట్టించి వీళ్ళిద్దరు పొడవెవరా పొట్టెవరా అని చెప్పి మూర్త అంశాలు యూజ్ చేసి చెప్పకపోయినా కూడా అమూర్తంగా చెప్పినా కూడా పిల్లవాడు చెప్పగలుగుతాడు ఆన్సర్ అనేది. ఇక్కడ మనకి పిల్లవాళ్ళలో ఆ మూర్త ఆలోచన అనేది అభివృద్ధి చెంది ఉంటుంది ఆ టయానికి. 11 years అబవ్ అండి. 11 years అబవ్ ఉన్న పిల్లవాళ్ళు అంతా ఈ దశలో ఉన్నట్టు. విశ్లేషణ, సంశ్లేషణ, కార్యకరణ సంబంధము, నిగమన వివేచన, సృజనాత్మక ఆలోచనలు ఇలాంటివన్నీ మనకు ఈ దశలో అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ప్రజ్ఞా పరీక్షలో తక్కువ స్కోర్ చేసిన వారు ఈ అమూర్త ప్రచాలక దశ చేరుకోలేరండి. ఇదేం పెద్ద మనం చూసినట్టయితే ఇది మనకు ఇంపార్టెంట్. అయితే ఈ 4 దశలు అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు దీనిపైన చెప్పినటువంటి మ్యాటర్ నుంచి 1 బిట్, కింద చెప్పినటువంటి ఈ దశల్లో నుంచి 1 బిట్ మాత్రం కంపల్సరీ వస్తుందండి. ఇది మన వీడియోకి సంబంధించి చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పాను. ఇక్కడ చూడండి, టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం పిఆర్జే సంబంధించి కూడా. ఎవరైనా ఇంకా పర్చేజ్ చేసుకోకుంటే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేయండి, మీకు తెలుస్తుంది ఏ విధంగా అప్లికేషన్ బిట్స్ అనేటివి వస్తాయి, ఏ విధంగా బిట్స్ అనేటివి మనకి ఇక్కడ అడిగే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మీరు ఇక్కడ రాసుకోవచ్చు, అర్థమవుతుంది. ఎన్ని మార్కులైనా రాసుకోవచ్చు అండి, అన్లిమిటెడ్ అటెంప్ట్స్, ఎన్ని మార్కులైనా రాసుకోవచ్చు. తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు స్కోర్ చూసుకుంటారు, గ్రేడింగ్ చూసుకుంటారు, ప్లస్ వ్యూ సొల్యూషన్స్ అని క్లిక్ చేస్తే మీరు రైట్ ఏది పెట్టారు, రాంగ్ ఏది పెట్టారు, రాంగ్ అయితే దానికి రైట్ ఆన్సర్ ఏంటి అని కూడా మీరు అక్కడ డిస్ప్లే అనేది అవుతుంది. సేమ్ మెయిన్ ఎగ్జామ్ టెట్ డిఎస్సి మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఆ ఫార్మాట్లోనే ఉండడం అనేది జరుగుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి.